నాలాగా మీలో ఎంతమందికి ధైర్యం ఉందో కామెంట్ చేయండి. అండ్ రెండోదొచ్చేసి మీలో ఎంతమంది 'బిగ్ బాస్ సీజన్ 9' హిమాలయన్‌లో విన్నర్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. హిమాలయన్‌లో విన్నర్ కావడానికి నేను ఒక 5 రీజన్స్ చెప్తా. తనూజ, కళ్యాణ్ విన్నర్ కావడానికి మీరు ఒక 2 రీజన్స్ చెప్పండి. హిమాలయన్‌లో విన్నర్ కావడానికి నాకు ఫస్ట్ రీజన్ వచ్చేసి హిమాలయన్‌లో ఒక ఎంటర్‌టైనర్. ఏ క్షణం మనకి ఎంటర్‌టైన్ దగ్గర ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. అండ్ రెండోదొచ్చేసి హిమాలయన్‌లో ఫిజికల్ టాస్క్‌లో సీజన్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఎన్ని టాస్క్‌లు జరిగాయో నాకు తెలీదు. బట్ హిమాలయన్‌లో టాస్క్‌లు పోయి 2. ఆ 2 కూడా డిమాండ్ పవన్‌తో. అండ్ థర్డ్‌దొచ్చేసి హిమాలయన్‌లో ఒక కమెడియన్. 'బిగ్ బాస్' చరిత్రలో ఇంతవరకు ఏ కమెడియన్ టైటిల్ కొట్టలేదు. ఫోర్త్‌దొచ్చేసి హిమాలయన్‌లో మంచి వ్యక్తి. ఎవరిని అంత ఈజీగా హర్ట్ చేయడు. ఫిఫ్త్‌దొచ్చేసి హిమాలయన్‌లో ఎక్క స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో అసలు మీరే ఆలోచించుకోండి. ఎక్కడో ఊర్లో ఉంటూ టీవీ ఛానల్స్‌కి ఆడిషన్స్ ఇస్తూ అండ్ ఈటీవీలో షో చేసుకుంటూ ఈరోజు రియాలిటీ షోకి వచ్చాడు. మనలో ఒకడు వెళ్ళాడు కాబట్టి మనం కూడా ఓట్ చేసి సపోర్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ దానికొస్తే అండ్ కళ్యాణ్, తనుజ వీళ్ళు ఎందుకు విన్నర్ అర్హులు కాదో నేనైతే ఈరోజు రీజన్ చెప్తా. ఫస్ట్‌దొచ్చేసి బిందు మాధవి ఆల్రెడీ లేడీ టైటిల్ విన్నర్ కొట్టింది. సెకండ్‌దొచ్చేసి కామన్ మ్యాన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎందుకు విన్నర్ కాదంటే అండ్ పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ కప్పు కొట్టాడు కదన్నా. ఇంక ఎంతమంది కామన్ మ్యాన్స్‌ని గెలిపిస్తారో మీరే చెప్పండి అన్న. ఇంతవరకు 'బిగ్ బాస్' చరిత్రలో చాలా మంది కమెడియన్స్ వచ్చారన్న. ఎవరు మనం అనుకున్నంత సక్సెస్ కాలేదు. బట్ మనలో ఒకడొచ్చాడు ఈరోజు 'బిగ్ బాస్' చరిత్రను తిరగరాస్తున్నాడు. జెన్యూన్‌గా గుండె మీద చేసుకొని చెప్పండి ఏ ఫిజికల్ టాస్క్ ఉండిపోయాడు. ఎక్కడ మనకు ఎంటర్‌టైన్ చేయకున్నాడు. ఒకానొక టైంలో హిమాలయన్ లేకుంటే నాగ్ సార్ కూడా 'బిగ్ బాస్' చూడడం ఆపేసాడు. 'బిగ్ బాస్' అసలు షోనే పడిపోద్ది. ప్రతిరోజు ప్రతి క్షణం 24/7 మనం ఎంటర్‌టైన్ చేయడానికి ఈరోజు హిమాలయన్ అంత కష్టపడుతున్నాడు. బట్ మన దగ్గర ఉండేది ఒకే ఒక పవర్. బట్ ఆ పవర్ అంత సులువైనది కాదనుకో. ఆ పవర్ విలువ చాలా విలువైనది. బట్ ప్రతి ఒక్కరు ఓట్ చేసి హిమాలయన్ గెలిపిద్దాం. జస్ట్ 10 డేస్ ఉంది. మీరు వేసే ప్రతి ఓటు రేపటి రోజున హిమాలయన్ కప్పు పట్టుకొని వస్తుంటే మనలో ఒకడు కమెడియన్ కప్పు కొట్టారా అని మనం కూడా గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలి హిమాలయన్. ఎందుకంటే నేను హిమాలయన్‌కి సపోర్ట్ చేయడానికి ఒకే ఒక రీజన్. మనిషిని చూసిన తర్వాత చాలా మంచి వ్యక్తి. ఎవరిని అంత ఈజీగా హర్ట్ చేయడు. నాకైతే పర్సనల్‌గా నేనైతే తన వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి క్షణం ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. మన కోసం అంత ఎంటర్‌టైన్ చేసినప్పుడు మనం కూడా ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి కదా! అందుకే నేనైతే ఇచ్చేది ఒకే ఒకటి హిమాలయన్‌కి ఈ రోజు నుంచి ప్రతిరోజు సపోర్ట్ చేస్తూ ఉంటా. మరి నా సపోర్ట్ ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు కానీ మరి మీరు జెన్యూన్‌గా కామెంట్ చేయండి. అండ్ ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారో నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం నాకైతే హిమాలయన్‌లో విన్నర్ కావాలి. అండ్ నేను ఏ విధంగా కూడా మీకు ఆల్రెడీ 5 రీజన్స్ చెప్పాను. మీరు డెఫినిట్‌గా అండ్ కళ్యాణ్, తనుజ ఎందుకు విన్నర్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే నా ఒపీనియన్ చెప్పిన తర్వాత నేను మీ ఒపీనియన్ కూడా చెప్పాలనుకుంటున్నా. ప్లీజ్ ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎవరిని నేను హర్ట్ చేద్దామని ఎవరి గురించి కాదు ఏదైతే. బట్ మీ ఒపీనియన్ కూడా నేను కామెంట్‌లో తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. లవ్ యూ గైస్.